హలో గైస్, అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ ఇస్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ ఆర్ నాట్. ఓకే, ఫైన్, గ్రేట్. సి గైస్, మనకి ఎస్ఏపి S4 హనా ఫైనాన్స్ ఫస్ట్ డెమో క్లాస్. సో డెమో క్లాస్ 1 అనమాట. టుమారోతో మనకి డెమో క్లాసెస్ అయిపోతాయి. 2 క్లాసెస్ డెమో క్లాసెస్ ఉంటాయి. ఇది ఫస్ట్ డెమో క్లాస్ అనమాట. ఓకేనా? సో ఈ డెమో క్లాస్లో మనం బేసిక్గా అందరినీ దృష్టిలో పెట్టుకొని, సో ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి, అలాగే మనకి ఎస్ఏపి శాలరీ ఎలా ఉంటుంది, ఓకే స్కోప్ ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ డెమో సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పటికి మనకి S4 హనా గురించి మనం మాట్లాడదాం. S4 హనా పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి డిస్కషన్స్ చేద్దాం. ఆల్మోస్ట్ మనకి డెమో క్లాస్కి 20 మెంబర్స్ అటెండ్ అయ్యారు. ఓకే, సో మరి లెట్ స్టార్ట్ ది సెషన్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, అండ్ ఈరోజు మనకి ఫస్ట్ సెషన్ అనమాట, ఎస్ఏపి S4 హనా ఫైనాన్స్ సంబంధించి. కాబట్టి ఈ ఫస్ట్ సెషన్లో మనం అందరినీ దృష్టిలో పెట్టుకొని బేసిక్ విషయాల్ని మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్. తర్వాత మెల్లమెల్లగా మనం సో కొంచెం టాపిక్స్ కూడా మనం టెక్నికల్గా వెళ్దాము. ప్రాజెక్ట్స్ గురించి మనం మాట్లాడదాం. నెక్స్ట్ మన అప్కమింగ్ క్లాసెస్లో ప్రాజెక్ట్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా ఆన్ ఎస్ఏపి గురించి ఎవరికైనా ఐడియా ఉందా? ఎనీవన్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈజ్ ఎస్ఏపి. ఎవరికైనా ఎస్ఏపి గురించి ఐడియా ఉంటే చెప్పండి. వాట్ ఈజ్ ఎస్ఏపి? వాట్ ఈజ్ ఎస్ఏపి? ఓకే, ఇంకా ఎవరు చెప్తారు ఎస్ఏపి గురించి? ఎస్ఏపి గురించి ఎవరైనా 1 minute మాట్లాడగలుగుతారా? జస్ట్ టాక్ అబౌట్ ఎస్ఏపి అట్లీస్ట్ 1 minute. వాట్ ఈజ్ ఎస్ఏపి? వాట్ ఈజ్ మీన్ బై ఎస్ఏపి? ఎనీవన్? అసలు కంపెనీస్కి ఎస్ఏపి ఎందుకు అవసరమండి? వై ఎస్ఏపి ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ది కంపెనీస్? అసలు ఒక కంపెనీకి ఎస్ఏపి ఎందుకు అవసరము చెప్పండి, ఎవరు చెప్తారు? ఒక కంపెనీకి ఎస్ఏపి ఎందుకు అవసరం అవుతుంది? ఓకే, చెప్పిన తర్వాత ఆడియోని ఆఫ్లో పెట్టుకోండి. ఓకే, ఎవరు చెప్తారు? ఒక కంపెనీ ఉంది, ఎస్ఏపి మనకి ఎందుకు అవసరం అవుతుంది, ఎవరు చెప్తారు? జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఇక్కడ రైజ్ ఆప్షన్ ఉంది. ఎవరు మాట్లాడతారు? రైజ్ చేయండి హ్యాండ్స్. ఎవరు మాట్లాడతారు? ఓకే, సో ఈ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సి గైస్, మనకి ఎస్ఏపి ఎందుకు అవసరం అవుతుంది సో అనే దాని గురించి కూడా మనం ఈరోజు సెషన్లో మనం మాట్లాడుకుందాము. సో లెట్స్ హ్యావ్ ఏ లుక్ ఎట్ దిస్ స్లైడ్. See guys, my name is Shani SK. I have overall 14+ years of experience in SAP and other areas. And generally, I train SAP FI module, CO module, MM module, ST module, and PS also. Okay, so I'm the project manager in the DXC and director for Shani SK Infotech Private Limited. And ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 55,000 సబ్స్క్రైబర్స్ మన యూట్యూబ్ ఛానల్ ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఓకే, సో ఏ తెలుగు ఛానల్కి ఇప్పటి వరకు ఎస్ఏపిలో 55,000 సబ్స్క్రైబర్స్ లేరు. అలాగే ఏ ఇంగ్లీష్ ఛానల్ అంటే 1-2 ఇంగ్లీష్ ఛానల్స్ ఉన్నాయి తప్పిస్తే ఎస్ఏపి మీద చాలా ఇంగ్లీష్ ఛానల్స్ ఉన్నాయి. అండ్ 55,000 క్రాస్ చేసిన ఏ ఇంగ్లీష్ ఛానల్ కూడా లేదు. అండ్ సో కాబట్టి మనకి మార్కెట్లో బ్రాంచెస్ కూడా ఉన్నాయి. హైదరాబాద్లో 2 బ్రాంచెస్ ఉన్నాయి మనకి, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్.
అలాగే మనకి విజయవాడ, గుంటూరులో కూడా మనకి బ్రాంచెస్ అయితే ఉన్నాయి అండ్ ఆఫీసెస్ ఉన్నాయి. కాబట్టి ఇండియాలోనే మనకి పెద్ద ట్రైనింగ్ సంస్థ మందే, ఇన్ని బ్రాంచెస్ ఉన్న సంస్థ మందే అనమాట. ఓకే, జానీ ఎస్కే ఇన్ఫోటెక్ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఓకే, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. కాబట్టి మీరు ఒకసారి ఎప్పుడైనా టైం దొరికినప్పుడు జానీ ఎస్కే ఇన్ఫోటెక్ అని గూగుల్లో ట్రై చేస్తే మీకు మన కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వస్తాయి అన్నమాట. ఓకేనా, రైట్. సో ఈరోజు మనం బేసిక్గా ఎస్ఏపి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అండ్ ఎందుకు ఎస్ఏపి గురించి మాట్లాడుకుంటున్నామంటే, సో బిఫోర్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ఎస్ఏపి FICO కోర్స్ ఆర్ S4 HANA Finance course. So first we need to understand what is SAP and why SAP is required for our business organizations. These are the two questions generally come into every mind. So that's the reason I just pick up this concept and trying to explain to you guys. సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఎస్ఏపి అనేది వరల్డ్లోనే నెంబర్ 1 ప్లేస్ను ఆక్యుపై చేసింది ఈఆర్పి వరల్డ్లో. అంటే ఈఆర్పి అంటే మనకి ప్రతి బిజినెస్ అంటే ప్రతి ఆర్గనైజేషన్కి ఒక ఈఆర్పి అనేది కావాల్సిందే. ఒక 1000 crores టర్న్ ఓవర్ ఉన్న బిజినెస్ ఉందండి. దాంట్లో మనకి హెచ్ఆర్ ఫంక్షన్, ఫైనాన్స్ ఫంక్షన్, అలాగే మనకి సేల్స్ ఫంక్షన్, అలాగే మనకి ప్రొడక్షన్ ప్లానింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇలా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ ఆల్ డిపార్ట్మెంట్స్ మనకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ని ఈఆర్పిలో మనం పొందపరచవచ్చు అనమాట. అండ్ ఒక కంపెనీకి కావాల్సిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, రిపోర్ట్స్, ఒక టాప్ మేనేజ్మెంట్ కావాల్సిన రిపోర్ట్స్, ఇవన్నీ కూడా మనం ఈఆర్పి ద్వారానే పాసిబుల్ అవుతుంది. అంటే ఒక పెద్ద టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్కి జనరల్గా ఎస్ఏపిని ఎక్కువగా యూజ్ చేస్తారు. టర్న్ ఓవర్ ఎక్కువ ఉండి సైజ్ ఆఫ్ ది కంపెనీ బిగ్ అయితే డెఫినెట్లీ ఒక ఈఆర్పి అవసరమవుతుంది. అండ్ దాని మూలంగా కంపెనీస్కి ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ అనేది మనం ఇవ్వగలుగుతున్నాము అంటే బికాజ్ ఆఫ్ ఈఆర్పి. ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి. ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి. ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. సిస్టమ్స్ అంటే కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్స్, అండ్ ప్రోడక్ట్స్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్. అండ్ సో మనకి గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మనం అప్లికేషన్ అంటే సాఫ్ట్వేర్ ద్వారా మనం ఎస్ఏపిలో స్టోర్ చేస్తున్నాం అనమాట. అండ్ ఒక బిజినెస్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఎస్ఏపి అనేది ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అని కూడా చెప్తూ ఉంటారు. ఓకేనా, ఎస్ఏపి అనేది ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఓకేనా, కాబట్టి సో ఎస్ఏపిని మనం ఈఆర్పి అని కూడా అంటాం. ఎస్ఏపి ఒక బిజినెస్ డేటాబేస్ అంటే బిజినెస్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తుంది కాబట్టి ఎస్ఏపి అనేది ఒక బిజినెస్ డేటాబేస్ అని చెప్తాం. ఎస్ఏపి అంటే సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్. దీని డెఫినేషన్, దీని అబ్రివేషన్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇది ఇప్పుడు వచ్చిన కొత్తగా రెడీ అయిన సంస్థ కాదు. ఇది ఆర్గనైజేషన్ 1970sలోనే స్టార్ట్ అయ్యింది. ఎస్ఏపి అనేది ఇప్పుడు కొత్తగా మార్కెట్లో వచ్చిందేం కాదు. ఓకేనా, 1970లోనే ఎస్ఏపి అనేది ఉంది. ఓకేనా, సో ఒక కస్టమర్తో స్టార్ట్ అయ్యి దగ్గర 4 లక్షల పైగా కస్టమర్స్ ఎస్ఏపికి ప్రజెంట్ మార్కెట్లో ఉన్నారు. కాబట్టి ఈ ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్న వాళ్ళు కంపెనీస్ 4 లక్షల పైన యూజ్ చేస్తున్నారు. అండ్ మనకి ఈ కంపెనీలో దగ్గర 1,05,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. కాబట్టి ఎస్ఏపి అనేది ఒక బ్రాండెడ్ సాఫ్ట్వేర్. బ్రాండెడ్ కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తే అందులో ఎటువంటి డౌటే లేదు. ఓకే, కాబట్టి మీకు రేపు పొద్దున్న ఎస్ఏపిలో మీకు జాబ్ వచ్చిందంటే యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఐటీ గాయ్. సో ఐటీ కన్సల్టెంట్, మీరు ఒక ఇంజనీర్స్ అని పిలుస్తారు మిమ్మల్ని. రేపు పొద్దున్న ఎస్ఏపిలో జాబ్ వస్తే మిమ్మల్ని ఇంజనీర్స్ అంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటారు, ఐటీ కన్సల్టెంట్స్ అంటారు, అనలిస్టులు అంటారు. ఓకే, ఇలా మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక ఐటీ పర్సన్స్కి ఎలా అయితే రెస్పెక్ట్ దొరుకుతుందో ఎస్ఏపి నేర్చుకున్న ఒక ఫంక్షనల్ కన్సల్టెంట్ కూడా అంతే రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది, అంతే శాలరీ మనం ఎర్న్ చేసుకోవచ్చు కూడా. ఓకే, ఎవ్రీవన్ గెటింగ్ వాట్ ఐఎమ్ సెయింగ్? ఓకే, ఒక జావా చదువుకున్న వాడికి మార్కెట్లో ఇంజనీర్ ఎలా అయితే అంటారు, ఎస్ఏపి నేర్చుకున్న వాడిని కూడా ఇంజనీర్ అంటారు, అలాగే కన్సల్టెంట్స్ అంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, సీనియర్ స్పెషలిస్ట్, ఇలా మనకి సో డిజిగ్నేషన్స్ కూడా ఇచ్చారు. కాబట్టి ఎస్ఏపి అనేది
మార్కెట్లో ఒక ఐటీ కన్సల్టెంట్కి ఎంతైతే మార్కెట్ ఉందో ప్రజెంట్ 2026లో కూడా ఎస్ఏపి మీద నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి పడుతున్నాయి అండ్ నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. అందుకే సో సేఫ్టీ జోన్లో మీరు ఉండటం కోసం నేను ఎస్ఏపి ఎండ్ యూజర్ కోర్సును కూడా లాంచ్ చేసాం. అంటే సో మీరు ఎస్ఏపి ఎఫ్ఐసిఓ లేదా S/4HANA ఫైనాన్స్ కోర్సు నేర్చుకునేటప్పుడు సో మీకు కష్టంగా ఫీల్ అయితే అట్లీస్ట్ ఏదైనా ఒక జాబ్ రావాలి కాబట్టి ఎస్ఏపి ఎండ్ యూజర్ కోర్స్ అంటే ఫైనాన్స్ రిలేటెడ్ జాబ్స్ కూడా వెళ్ళే విధంగా మనం దీన్ని ట్రైన్ చేయటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎస్ఏపి ఎండ్ యూజర్ కోర్సును కూడా మనం యాడ్ చేసాము కాబట్టి అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఒక బిజినెస్ని ఇంటిగ్రేట్ చేయాలి, ఆల్ మాడ్యూల్స్ని ఇంటిగ్రేట్ చేసి రిపోర్ట్స్ అనేది గ్యాదర్ చేయాలి అనుకుంటే ఎస్ఏపి అనేది బెస్ట్ ఈఆర్పి, అందులో ఎటువంటి డౌటే లేదు. పోనీ ఎస్ఏపి తర్వాత వేరే ఈఆర్పీస్ ఉన్నాయా? మరి ఎస్ఏపి తోపు అని చెప్తున్నారు మీరు. సో ఎస్ఏపి కంటే బెస్ట్ ఈఆర్పీస్ ఉన్నాయా అంటే ఉన్నాయి, కానీ ఎస్ఏపిలో ఉన్న ఆపర్చునిటీస్ అదర్ ఈఆర్పీస్లో లేవు. ఎస్ఏపి తర్వాత మనకి ఒరాకిల్ ఉంది, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, క్విక్ బుక్స్, సేజ్, ఇలా నెంబర్ ఆఫ్ ఈఆర్పీస్ మార్కెట్లో ఉన్నాయి. ఇపికర్, పీపుల్సాఫ్ట్, ఇలా నెంబర్ ఆఫ్ ఈఆర్పీస్ ఉన్నాయి. కానీ మార్కెట్లో ఇన్ని ఈఆర్పీస్ ఉండి కూడా ఎస్ఏపి అనేది నెంబర్ 1 ప్లేస్ని ఆక్యుపై చేసింది. అది బిజినెస్లో అవ్వచ్చు, వేరే విధంగా అవ్వచ్చు. సార్ మరి ఎస్ఏపి అనేది నెంబర్ 1 అంటున్నారు, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి. వరల్డ్ వైడ్ జరిగే ఫైనాన్స్ ట్రాన్సాక్షన్లో 75% బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎస్ఏపి ద్వారానే జరుగుతున్నాయి. కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎస్ఏపి అనేది ఒక ఐటీ జైంట్ కంపెనీ. ఎస్ఏపి అనేది ఒక ఐటీ జైంట్ కంపెనీ అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడటానికి ఏమీ లేదు. ఓకేనా? అండ్ సో జాబ్స్ ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమందికి సార్ జాబ్స్ వస్తాయా ఎస్ఏపిలో, మరి కోర్స్ నేర్చుకున్న తర్వాత జాబ్స్ ఉంటాయా అంటే స్టాండర్డ్ నీ దగ్గర వర్త్ ఉంది అంటే కన్ఫామ్గా జాబ్ వస్తుంది, వర్త్ లేకుండా జాబ్ రాదు. మీరు ఐటీలోకి స్విచ్ అవుదాం అనుకుంటున్నారు అంటే టెక్నికల్గా మీరు స్ట్రాంగ్ అయ్యి అండ్ ఇంటర్వ్యూలో మీరు కరెక్ట్గా ప్రజెంటేషన్ చేస్తే కన్ఫామ్గా జాబ్ వస్తుంది. అట్లా కాకుండా ప్లేస్మెంట్లని, ఆ బోగస్ ప్లేస్మెంట్లని, అలా కాకుండా ప్రాక్సీ బ్యాక్డోర్స్ అని ఇలాంటివి మీరు చూస్ చేసుకుంటే నేను గ్యారంటీ చెప్పలేను. ఓకేనా? సో మీరు కష్టపడితే ఎప్పుడు ఇచ్చిన వర్క్ అప్పుడు కంప్లీట్ చేసుకొని ఒక 3 to 6 months లోపల మీకు మీ కెరియర్ని ఐటీలోకి స్విచ్ అవుతారు. ఓకేనా? అండ్ మనం చెప్పినట్టు మీరు ఫాలో అయితే అలా చేయగలిగితే కంపల్సరీగా మీరు జాబ్తో పాటు సో మంచి లైఫ్ని కూడా స్టేటస్ని కూడా పొందే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇది అందరికీ వర్కౌట్ అవుతుందా అంటే అవును, అందరూ ఎవరైతే కష్టపడతారో ఇది వాళ్ళకు మాత్రమే వర్కౌట్ అవుతుంది. కష్టపడకుండా ఉంటే ఇది వర్కౌట్ కాదు. అండ్ అందుకే ఎస్ఏపి ఎండ్ యూజర్ కోర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసాం. దీంతోపాటు R2Rకి వెళ్ళొచ్చు, P2Pకి వెళ్ళొచ్చు, OTCకి వెళ్ళొచ్చు. కాబట్టి సో కష్టపడే వాళ్ళకి అవకాశం ఉంది. కష్టపడకుండా అంత నేను చదవలేను సార్ అంటే వాళ్ళకు కూడా ఎండ్ యూజర్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేకుండా మనం ఎండ్ యూజర్ కోర్సును కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ 25 members అటెండ్ అయితే 25 membersకి జాబ్ వస్తుందని నేను ఎప్పుడూ చెప్పలేదు కూడా. ఓకేనా? అండ్ ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళందరికీ వస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి మీ హార్డ్ వర్క్ అనేది నేను చెప్పలేను, మీరు ఎంతవరకు హార్డ్ వర్క్ చేస్తారు అని నేను చెప్పిన దానికి మీరు ఎంతవరకు ఎడిషనల్ రీసెర్చ్ చేస్తారు అనే దాని మీద జాబ్ అనేది డిపెండ్ అయి ఉంది. అంతేగాని అదేదో ప్లేస్మెంట్లని అవన్నీ వేస్ట్. మనం వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ ఇస్తున్నాం. మీరు వాట్సాప్ గ్రూప్లో అందరూ ఉన్నారా? ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో లేని వాళ్ళు నాకు చాట్లో ఎస్ అని పెట్టండి, ఇప్పుడే వాట్సాప్ గ్రూప్లో లేకపోతే నో అని పెట్టండి. కాబట్టి నేను సో మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. అందరూ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? చాను ఇన్ఫోటెక్ యాప్ వెంటనే చాను ఇన్ఫోటెక్ యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు డిడెంట్ అని పెట్టండి. సో ఇమీడియట్గా నాకు పెట్టండి, ఎందుకంటే మీకు త్వరగా మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఎస్ఏపి అంటే మీ అందరికీ అర్థమైంది. అలాగే Fortune 500 కంపెనీస్ అని చెప్పి ఉన్నాయి మనకి. వరల్డ్లోనే టాప్ నెంబర్ 1 కంపెనీస్ అన్నీ ఇందులో లిస్ట్ అవుట్ అయి ఉంటాయి. సో అందులో 90% కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్నే యూజ్ చేస్తున్నాయి. Fortune 500 కంపెనీస్ ఏమైతే ఉన్నాయో అందులో మనకి 90% కంపెనీస్
ఈ సాఫ్ట్వేర్నే యూజ్ చేస్తున్నాయి. కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ సాఫ్ట్వేర్ ఎంత పెద్దదన్నది. ఓకేనా? సో ఎస్ఏపి గ్లోబల్ రీచ్ మనకి ఇది 1970s స్టార్ట్ అయిందని చెప్పాం. దగ్గర దగ్గర 190+ కంట్రీస్లో ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారంటే మరి మనం అర్థం చేసుకోవచ్చు ఎస్ఏపి అనేది ఎంత బాగా స్ప్రెడ్ అయింది అదర్ కంట్రీస్లో కూడా అనేది. అలాగే మనకి కస్టమర్స్ దగ్గర దగ్గర 4 లక్షలకు పైగా కస్టమర్స్ ఉన్నారు. అలాగే సో మనకి 1,05,000 మంది ఎంప్లాయీస్ ఈ సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నారు. అలాగే మనకి ఇండస్ట్రీస్ 30+ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఓకే, సో మీకు ఇంగ్లీష్లో కావాలనుకుంటే మనకి ఇంగ్లీష్ సంబంధించిన ఇది కూడా ఉంది, బ్యాచ్ కూడా ఉంది. ఒక బ్యాచ్ ఆల్రెడీ జరుగుతుంది, ఇంగ్లీష్ బ్యాచ్ 9th బ్యాచ్ ఉంది. 9 బ్యాచ్లు ఇంగ్లీష్లో కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం మనం. కాబట్టి ఇంగ్లీష్లో కావాలనుకున్న వాళ్ళకి ఇంగ్లీష్లో కూడా మనకి సెపరేట్ ఉంది, తెలుగులో కావాలనుకున్న వాళ్ళకి తెలుగులో ఉంది. కాబట్టి ఇంగ్లీష్ తెలుగులో 2 కావాలనుకున్న వాళ్ళకి ఇక్కడ ఈ క్లాసెస్ కంటిన్యూ అవ్వచ్చు. సో మనకి ఎస్ఏపికి చాలామంది మేజర్ క్లయింట్స్ ఉన్నారు. మైక్రోసాఫ్ట్, యాపిల్, అలాగే నెస్లే, అలాగే కోకా-కోలా, వాల్మార్ట్, యూనిలివర్, బిఎండబ్ల్యూ, అడిడాస్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఎస్ఏపికి క్లయింట్స్ అనమాట. అర్థమవుతుందా అందరికీ కూడా? ఇలాంటి పెద్ద పెద్ద క్లయింట్స్ అన్నీ కూడా ఎస్ఏపికి ఇదనమాట. అలాగే మనకి ఎస్ఏపి అనేది వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొవైడర్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ విత్ కస్టమర్ ఇంక్లూడింగ్ 99% ఆఫ్ ది వరల్డ్, 100% లార్జెస్ట్ కంపెనీస్ విత్ జనరేట్ 80% ఆఫ్ గ్లోబల్ ట్రేడ్. సో కాబట్టి ఎస్ఏపి గురించి మీరు ఎవరు కూడా తక్కువ ఎస్టిమేషన్ వేయటము, లేకపోతే వాడెవడో పనికిమాలిన కెరియర్ కౌన్సిలర్స్ చెప్పే మాటలు విని ఎస్ఏపిలో జాబ్స్లో ఈరోజు కెరియర్ కౌన్సిల్ ఏమంటాడు, ఎస్ఏపి వేస్ట్ అంటారు. మళ్ళీ 3 రోజులు అయిన తర్వాత, మళ్ళీ 3 నెలలు అయిన తర్వాత ఎస్ఏపిలో జాబ్స్ ఉన్నాయి మీకు తెలుసా అంటారు. కాబట్టి యూట్యూబ్లో పెట్టే కెరియర్ కౌన్సిలర్స్కి అసలు వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు నిజంగా ఐటీలో పనిచేశారో లేదో కూడా తెలియదు. అలాంటి కెరియర్ కౌన్సిలర్స్ మాటలు విని మీరు డిసైడ్ చేసుకోవద్దు. ఎస్ఏపి అనేది గ్లోబల్ వైడ్ ఎస్ఏపి యూజ్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా జాబ్ దొరుకుద్ది, కష్టపడేవాడికి జాబ్ దొరుకుద్ది. కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, కష్టపడనోడికి నేనేం చేయలేను. ఓకే, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. సో ఎస్ఏపిలో ఒక 3 నెలలు జాబ్ లేకపోతే ఒక 3 నెలల్లో విస్తృతంగా జాబులు ఉంటాయి. కాబట్టి సో ఈరోజు జాబ్ లేకపోతే మళ్ళీ 3 నెలలు జాబులు ఉండొచ్చు. కాబట్టి దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మనకి 4 లక్షల పైగా కంపెనీస్ ఎస్ఏపిని యూజ్ చేస్తున్నాయి అంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు మీరు. అండ్ ఎస్ఏపిని యూజ్ చేసే కంపెనీస్లో ఫస్ట్ ఉన్నాయి జర్మన్ బేస్డ్ కంట్రీస్, యూకే అనమాట. ఓకేనా? యూకే అర్థమైందా? అండ్ యుఎస్ఏ, గల్ఫ్ కంట్రీస్ ఇవన్నీ కూడా ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి ఎక్కువగా. అలాగే మనకి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, ఈఆర్పి. ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి అని చెప్పుకున్నామండి. ఎస్ఏపి అనేది ఏంటిది? ఒక ఈఆర్పి. ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఒక ఈఆర్పి. ఈఆర్పి అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సో మనకి ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నట్లయితే దాంట్లో సేల్స్ డిపార్ట్మెంటు, ఫైనాన్స్ డిపార్ట్మెంటు, హెచ్ఆర్ డిపార్ట్మెంటు, ప్రొడక్షన్ డిపార్ట్మెంటు, ఇలా నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్స్ కూడా ప్రతిరోజు ట్రాన్సాక్షన్స్ ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటిని రికార్డు చేయటానికి అండ్ ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని ఎస్ఏపిలో రికార్డు చేయడానికి, అలాగే ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేయటం మూలంగా మనకి సేల్స్ ఇన్ఫర్మేషన్ కావాలనగానే ఎస్ఏపిలో టక్కున వచ్చేస్తుంది. ఫైనాన్స్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఎస్ఏపిలో టక్కున వచ్చేస్తుంది. అంటే సెంట్రలైజ్డ్. ఈఆర్పి అంటే ఏంటి? సెంట్రలైజ్డ్. ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్ఫర్మేషన్ మనం సింగిల్ ప్లేస్లో చూడగలుగుతున్నాము అంటే బికాజ్ ఆఫ్ ఈఆర్పి. కాబట్టి ఈఆర్పి అనేది ఏం చేస్తుంది? ఇంటిగ్రేటెడ్ ప్లానర్. అన్ని మాడ్యూల్స్ అంటే మనకి ఎస్ఏపిలో ఎఫ్ఐసిఓ అంటే ఫైనాన్స్ వాళ్ళకి ఎఫ్ఐసిఓ, బీకామ్, ఎంకామ్, సిఏ, సిఎంఏ ఇలాంటి చదువుకున్న వాళ్ళకి, కమర్స్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనకి ఎంబీఏ మనకి ఎఫ్ఐసిఓ ఉంది. సో ఎవరైతే మెటీరియల్ మీద ఐడియా ఉన్న వాళ్ళకి మెటీరియల్ మేనేజ్మెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఫిజికల్ ఇన్వెంటరీ, వేర్ హౌస్ ఇలాంటి వాటికి ఎంఎం మాడ్యూల్ ఉంది చక్కగా. అలాగే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్టీ అంటే ప్రతి డిపార్ట్మెంట్కి ఎస్ఏపిలో మాడ్యూల్ ఉంది. కాబట్టి నీకు నచ్చిన మాడ్యూల్ నువ్వు చూస్ చేసుకోవచ్చు. అన్ని మాడ్యూల్స్ మన దగ్గర ఉన్నాయి. ఫంక్షనల్ మాడ్యూల్స్ దగ్గర
కాబట్టి నీకు ఎఫ్ఐ కావాలనుకుంటే ఈరోజే డెమో ఉంది. అలాగే మనకి ఎంఎం కావాలి అంటే నెక్స్ట్ వీక్లో మనకి ఏప్రిల్లో 15th అలా ఉంది. ఎస్డి కావాలంటే ఈ సాటర్డే ఉంది మనకి డెమో. అలాగే పిఎస్ ప్రాజెక్ట్ సిస్టమ్, సో ఎవరైతే ప్రాజెక్ట్స్ మీద పని చేయాలనుకుంటారో సో అలాంటి వాళ్ళకి మనకి సాటర్డే క్లాసెస్ ఉన్నాయి, మనకి డెమో క్లాస్ ఉంది. ఓకేనా. సో లేదు అనుకుంటే మనకి చాలా సింపుల్గా నాకు ఏదో ఒక జాబ్ కావాలి సార్ అంటే ఎస్ఏపి ఓటీసీ మాడ్యూల్ రేపే స్టార్ట్ అవుతుంది. 15 రోజులు నేర్చుకొని జాబ్ కొట్టొచ్చు. కాబట్టి ఇక్కడ మన దగ్గర అన్ని మాడ్యూల్స్ సో పుష్కలంగా బ్రాండెడ్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఈ మాడ్యూల్లో నుంచి ఏదో ఒక మాడ్యూల్ నేర్చుకొని మీరు జాబ్ కొట్టొచ్చు. అండ్ కష్టపడితే మాత్రం జాబ్ వస్తుంది. ఓకేనా. మార్కెట్లో మనకి ఎస్ఏపి కాకుండా చాలా ఈఆర్పీస్ ఉన్నాయి, అర్థమైందా. సో ఎస్ఏపి కాకుండా ఒరాకిల్, అలాగే మనకి మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, క్విక్ బుక్స్, సేజ్, గ్రూప్, ఇలా ఇన్ఫోర్, ఇపికర్, ఇలా నెంబర్ ఆఫ్ ఈఆర్పీస్ డైలీ ఒకటి పుట్టుకొచ్చేస్తున్నాయి. డైలీ వచ్చేస్తున్నాయి. ఎస్ఏపి ఏఐ టెక్నాలజీ కూడా రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు ఫంక్షనల్ కన్సల్టెంట్స్కి ఏఐ టెక్నాలజీ అవసరమా అంటే ప్రజెంట్ అయితే అవసరం లేదు. ఓకేనా. కాకపోతే ఎవరైతే కోడింగ్లోకి వెళ్దాం అనుకుంటున్నారో అంటే కోడింగ్ అంటే ఏంటిది చెప్పండి. ఎవరైతే కోడింగ్లోకి వెళ్దాం అనుకుంటున్నారో అంటే కోడింగ్ అంటే మనకి అబాప్ మాడ్యూల్ ఉంది, బిఐ మాడ్యూల్ ఉంది, బేసిస్ మాడ్యూల్ ఉంది. వాళ్ళకి ఏఐ టెక్నాలజీ ఏదైతే ఉందో దానితో ఇంపాక్ట్ బాగా ఎక్కువ ఉంది. ఓకే. వాళ్ళు ఎన్ని ఎడిషన్ నేర్చుకోవాలి, ఎక్స్ట్రా నేర్చుకోవాలి, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఫంక్షనల్ మాడ్యూల్స్ ప్రజెంట్ మార్పులు చేకూరు చాలా తక్కువ ఉంది, ఒక 5% కూడా లేదు. ఓకేనా. అది మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత నేర్చుకోవచ్చు, అది పెద్ద విశేషం కాదు. అండ్ ఏఐ మనకి ఇంపాక్ట్ అనేది ఫంక్షనల్ మాడ్యూల్స్ మీద, ఎఫ్ఐసిఓ మాడ్యూల్ మీద చాలా తక్కువ ఉంది. ఓకేనా. కాబట్టి దాని గురించి మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ ఏ టెక్నాలజీ వచ్చినా సరే ఇప్పుడు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా. సో కాబట్టి కోర్ ఫంక్షనాలిటీ అనేది మారదనమాట. కోర్ ఫంక్షనాలిటీ అయితే మారదు. ఒక కార్ ఉందనుకోండి, ఇంజిన్ మారదు. కార్లో ఉన్న పైన పార్ట్స్ మారొచ్చేమో కానీ ఇంజిన్ మారదు. అంటే కోర్ కాన్సెప్ట్స్ ఏమైతే ఉన్నాయో అవి మారవు. లేదా ఎడిషన్స్ ఉంటుంది అంతే తప్పిస్తే ఏ టెక్నాలజీ అనేది ఎడిషన్ మాత్రమే తప్పిస్తే ఇట్ ఈస్ నాట్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఎస్ఏపి, ఎఫ్ఐ ఆర్ ఎనీ అదర్ మాడ్యూల్. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏ టెక్నాలజీ ఏదైతే ఉందో సో అది రీప్లేస్మెంట్, ఏ టెక్నాలజీ ఏదైతే ఉందో అది రీప్లేస్మెంట్ కాదు. అర్థమైందా. అది ఎడిషన్ మాత్రమే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. డెవాప్స్ ప్లస్ ఏ, ఎస్ఏపి ప్లస్ ఏ, అంతేగాని కంప్లీట్గా డెవాప్స్ మారిపోయి ఏ వచ్చి రాలేదు. ఓకేనా. అలాగే ఎస్ఏపి కంప్లీట్గా తీసేసి ఓన్లీ ఏ రాలేదు. ఓకేనా. కోర్ ఫంక్షనాలిటీ అయితే ఏది మారదు. ఏదైతే రిపిటేటివ్ టాస్క్లు ఉంటాయో అంటే పద్దాగా రిపీటెడ్గా జరిగే టాస్కులు, కాల్ సెంటర్ జాబ్స్, డేటాబేస్ రిలేటెడ్ జాబ్స్, ఓకేనా. అండ్ ఇలాంటి జాబ్స్కి మాత్రమే ఏ ఇంపాక్ట్ ఉంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఫంక్షనల్ మాడ్యూల్స్కి ఎటువంటి ఇంపాక్ట్ అనేది ప్రజెంట్ అయితే లేదు. కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించుకొని బుర్రలు తెంచుకోవాల్సిన అవసరమే లేదు. ఓకే. నేర్చుకుంటానికి కొన్ని ఏ టెక్నాలజీస్ వచ్చినాయి కానీ దాని మూలంగా అయితే ప్రజెంట్ మీకు ఆఫర్స్ అయితే ఏమీ లేవు. ఓకేనా. సో కాబట్టి మనకి మార్కెట్లో నెంబర్ 1 ఈఆర్పీస్ మనకి చాలా ఉన్నాయి. ఓకే. మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ అని ఇలా చాలా ఈఆర్పీస్ ఉన్నాయి, కానీ ఎస్ఏపిఏ నెంబర్ 1 ఇట్లన్నిటిలో కల్లా. ఓకే. అలా మనకి వర్క్ డే అని, ఇపికర్ అని, ఐఎఫ్ఎస్ అని, ఇన్ఫోర్ అని, ఒక్కొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి, ఒక్కొక్క యుటిలిటీస్ కంపెనీస్కి, ఒక్కొక్క పబ్లిక్ సెక్టార్స్ కంపెనీకి మన నెంబర్ ఆఫ్ ఈఆర్పీస్ అయితే మార్కెట్లో వచ్చేస్తున్నాయి. ఓకేనా. కాబట్టి మనం ఇది అర్థం చేసుకోవాల్సింది, ఇండస్ట్రీకి ఏ ఇండస్ట్రీకైనా ఎస్ఏపి సూట్ అవుతుంది. 30+ ఇండస్ట్రీస్కి ఎస్ఏపి వాడు సొల్యూషన్ ప్రొవైడ్ చేశాడు. 30+ ఇండస్ట్రీస్కి ఎస్ఏపి వాడు సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేశాడు. ఓకేనా. సో కాబట్టి ఇది మనం తెలుసుకోవాల్సిన విషయము. అలాగే మనకి చిన్న కంపెనీస్కి కూడా ఎస్ఏపి వాడు ఏం చేశాడంటే సాఫ్ట్వేర్ని డిజైన్ చేశాడు. ఎస్ఏపి బిజినెస్ వన్ ఒక 10 మంది ఎంప్లాయీస్, ఒక 20 మంది ఎంప్లాయీస్, ఒక 50 మంది లోపల ఎంప్లాయీస్కి చిన్న ఆర్గనైజేషన్స్కి ఎస్ఏపి బిజినెస్ వన్ రికమెండ్ చేస్తారు. ఓకేనా. బిగ్ ఆర్గనైజేషన్కి ఎస్ఏపి ఎస్ఓ హనా సో రికమెండ్ చేస్తున్నారు. ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్, అలాగే మనకి ఆన్ ప్రిమైస్, ఇలా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇలాంటి ఇది కూడా మనం అప్కమింగ్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా.
ఎస్ఏపిలో మనకి ఫంక్షనల్ మాడ్యూల్స్ ఉన్నాయి, టెక్నికల్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క మాడ్యూల్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎఫ్ఐసిఓ, ఎంఎం డిపార్ట్మెంట్ మెటల్ మేనేజ్మెంట్, అలాగే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి ఎస్డి, ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక మాడ్యూలే. ఓకేనా. అలాగే మనకి సో ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ అంటే హెచ్ఆర్, అలాగే మనకి టెక్నికల్ మాడ్యూల్స్ అబాబ్, బేసిస్, బిఐ, సెక్యూరిటీ, ఇలా మనకి టెక్నికల్ మాడ్యూల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా. కాబట్టి మనం టెక్నికల్ మాడ్యూల్స్ అయితే కొంచెం ఏ టెక్నాలజీ ఇంపాక్ట్ ఉంది కాబట్టి దాన్ని జోలికి వెళ్లకుండా ఉండడం బెస్ట్. ప్రజెంట్ మార్కెట్ దృష్ట్యా ఫంక్షనల్ మాడ్యూల్స్ని పిక్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ కోర్ ఎస్ఏపి టెక్నికల్ మాడ్యూల్స్ అబాప్, బేసిస్, బీటీపీ, పిఐ, పిఓ, సిపిఐ, ఫ్యూరీ యాప్స్, ఇవన్నీ కూడా కోర్ టెక్నికల్ మాడ్యూల్స్ అనమాట. అండ్ డేటా అనాలిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి డేటా రిలేటెడ్ జాబ్స్ కూడా, డేటాబేస్ రిలేటెడ్ జాబ్స్ కూడా మనం చూసినట్లయితే ఎస్ఏపి ఎస్4హనా, అలాగే బిఐ, బీడబ్ల్యూ, బిఐ, బీడబ్ల్యూ లేదా బిఓ, బీజే అంటే బిజినెస్ ఆబ్జెక్ట్స్, హనా మోడలింగ్, సిడిఎస్ వ్యూస్, ఇవన్నీ కూడా డేటా అండ్ అనాలిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, డేటా రిలేటెడ్ జాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఉన్నాయి. ఓకేనా, మాడ్యూల్స్ ఇవన్నీ. సార్ మరి ఎస్ఏపి కోర్స్ నేర్చుకుంటే ఒక ఫ్రెషర్గా మార్కెట్లోకి వెళ్తే మనకి ఎట్లాంటి జాబ్స్ ఉంటాయి అంటే, ఒక ఫ్రెషర్గా అనలిస్ట్ అంటే జూనియర్ అనలిస్ట్గా లేదా జూనియర్ అసోసియేట్ కన్సల్టెంట్ కింద మార్కెట్లో మనకి 3 to 6 lakhs వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎంత అండి? 3 to 6 lakhs. 3 to 6 lakhs. అలాగే మనకి మిడ్ లెవెల్లో 18 to 15 lakhs. సీనియర్ లెవెల్లో మనకి 18 to 30 lakhs. లీడ్ కన్సల్టెంట్లో 70 to 40 lakhs. ఆ తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ అయితే మీకు 55 lakhs వరకు, చివరి వరకు 55 to 60 lakhs వరకు వెళ్తారు లాస్ట్ 15 yearsలో. అంటే నెక్స్ట్ 15 yearsలో, నెక్స్ట్ 15 yearsలో ఎస్ఏపిలో జాబ్ వస్తే, అంటే ఇప్పుడు జాబ్ వస్తే నెక్స్ట్ 15 yearsకి మీకు ప్యాకేజ్ 60 lakhs వరకు వెళ్తుంది. అది చివరి శాలరీ అనుకోవచ్చు అనమాట. ఓకేనా. కాబట్టి మీ స్కిల్ని బట్టి మీరు ఐటీలో మీ సర్వైవల్ని బట్టి మీ శాలరీ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైతే 15 సంవత్సరాలు ఎస్ఐపిలో పనిచేద్దాము అనుకుంటే 60 lakhs వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి పర్ యానం. అంతకంటే ఎక్కువ వెళ్ళొచ్చు వేరే కంట్రీస్కి వెళ్తే. ఓకేనా. మనకి ఎస్ఏపిలో సర్టిఫికేషన్, గ్లోబల్ సర్టిఫికేషన్ కావాలి అంటే నన్ను ఆఫ్లైన్లో కాంటాక్ట్ అవ్వాలి. ఎస్ఏపి గ్లోబల్ సర్టిఫైడ్ కన్సల్టెంట్ అని వస్తుంది, డైరెక్ట్గా ఎస్ఏపి వాడే ఇస్తాడు. దానికి ఎంత అమౌంట్ అవుతుంది అనేది నేను 35,000 అవుతుందండి. సింగిల్ అటెంప్ట్లోనే క్లియర్ చేద్దాం. ఎస్ఏపి వాడికి డైరెక్ట్ ఎగ్జామ్ రాసిపించి ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేసే విధంగా నేను మీకు ట్రైన్ చేయడం జరుగుతుంది. 1 day వస్తే ఆ 1 dayలో నేను మీకు క్లియర్ చేపిస్తాను ఎలా చేయాలన్నది. నెక్స్ట్ మనకి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అంటే ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఫ్రెషర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ఎస్ఏపిలో మనకి ఈసీసీ ఉంది, S4HANA ఉంది. ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ చాలామంది తెలుగు ఫేక్ ట్రైనర్స్ దగ్గర జాయిన్ అవుతున్నారు యూట్యూబ్లో. రియల్ టైం ట్రైనర్స్ కాదండి, తెలుగులో చెప్పేవాళ్ళ 99% రియల్ టైం ట్రైనర్స్ లేరు. కావాలంటే మీరు ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి, సార్ మీ ఎక్స్పీరియన్స్ ఎంత, ఏ కంపెనీలో పనిచేశారు, కాసేపు ఇంగ్లీష్లో మాట్లాడండి, లేదా ఒక ఇంగ్లీష్ బ్యాచ్ ఒక డెమో ఇవ్వండి అని అడిగితే మీకు అర్థమైపోద్ది, లేదా ఇంగ్లీష్లో మాట్లాడినా మీకు అర్థమైపోద్ది. కాబట్టి యూట్యూబ్లో మన వీడియోస్ని చూసి కాపీ కొట్టే తెలుగు ట్రైనర్స్ చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రైనర్ యొక్క ఎక్స్పీరియన్స్, ట్రైనర్ ఏ కంపెనీస్లో పనిచేశారు, ఏ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేశారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకొనే కోర్సులో జాయిన్ అవ్వాలి. ఓకేనా. అంతేగాని మార్కెట్లో యూట్యూబర్ల దగ్గరికి వెళ్ళి, యూట్యూబర్ కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళి, యూట్యూబర్స్ తెలుగు ఫేక్ ట్రైనర్స్ దగ్గరికి వెళ్ళి నేర్చుకునేటువంటి, అందుకే దగ్గర మీరు ఎవరు మంచి ట్రైనర్ అనేది మార్కెట్లో తెలుసుకొని అండ్ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది అయితే ఇది. ఈసీసీలో మార్కెట్లో మనకి వేస్ట్ అండి, ఈసీసీలో లెర్నింగ్ అనేది వేస్ట్. S4HANAలో మాత్రమే నేర్చుకోవాలి ట్రైనింగ్ అనేది. ఈసీసీలో ట్రైనర్ చెప్తున్నారంటే నేర్చుకోవడం అనవసరం, S4HANAలోనే ఎందుకంటే ఈసీసీ నేర్చుకున్న తర్వాత మళ్ళీ S4HANA మీద మీకు కాన్ఫిడెన్స్ రాదు. మళ్ళీ S4HANA అంటే మళ్ళీ ఒక 20,000 అవుతుంది, ఈసీసీ అంటే మళ్ళీ ఒక 15,000, 20,000, 10,000 ఛార్జ్ చేస్తారు. మళ్ళీ 2 సార్లు కోర్స్ నేర్చుకోకుండా ఓన్లీ S4HANAలో ఒకసారి నేర్చుకుంటే అది ఈసీసీ చేంజెస్ ఉంటాయి, చిన్న చేంజెస్ ఉంటాయి. ఆ చేంజెస్ 5 to 10% ఉంటాయి. ఆ చేంజెస్ చెప్తే సరిపోతుంది అన్నమాట. అర్థమైందా అందరికీ కూడా?
సో కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అయితే ఇవి. మీరు చేయాల్సిన పని అయితే ఇది. కాబట్టి ఈసీసీ వైండ్ అప్ అయిపోతుంది, ఎత్తేస్తున్నారు. ఈసీసీ అంటే ఓల్డ్ వర్షన్, S/4HANA అంటే లేటెస్ట్ వర్షన్, 2G 5G లాగా. 2G వాడుతున్నారా ఎవరైనా ఇప్పుడు? కానీ మార్కెట్లో ఉంది కదా 2G. 5G కూడా ఉంది. అందరూ 5Gయే ఇంట్రెస్ట్ పడతారు, ఎందుకు? ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎవరు కూడా 2G వాడరు. 2G అనేది ఎవరు వాడతారు? తెలియని వాళ్ళు వాడతారు. సో అట్లాగే ఈసీసీలో కోర్స్ ఎవరు నేర్చుకుంటారు? తెలియని వాళ్ళు నేర్చుకుంటారు. S/4HANAలో ఎవరు నేర్చుకుంటారు? మనకులాగా తెలిసిన వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి సో S/4HANA సర్వర్లో చెప్తున్నారా లేదా అని తెలుసుకొని మాత్రమే జాయిన్ అవ్వాలి. S/4HANA 2023 వర్షన్లో మన కోర్స్ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో మనకి అసోసియేట్ లెవెల్లో, ప్రొఫెషనల్ లెవెల్లో ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు సర్టిఫికేషన్ ఉంటుంది. బిగినర్స్కి అసోసియేట్ లెవెల్, స్పెషలిస్ట్ లెవెల్, అడ్వాన్స్డ్ యూజర్స్, అలాగే ప్రొఫెషనల్ లెవెల్ మనకి ఉంటుంది అనమాట. ఓకేనా? సో మనకి ఇక్కడ చాను ఎస్కే ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ మార్కెట్లో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఉంది, అమీర్పేట్లో ఉంది, బెంగళూరులో రీసెంట్గా షిఫ్టింగ్ ప్రాసెస్లో ఉంది. సో మనకి అంతకుముందు మునే కులాల్లో ఉండేది, ఇప్పుడు మార్కెట్లో ఇంకా మనం సో సరైన అక్కడి నుంచి షిఫ్ట్ అవుతున్నాం ఇప్పుడు. సో ఆల్రెడీ 1 మంత్ నుంచి ఇదే ప్రాసెస్లో ఉన్నాం. గుంటూరులోకి మనకి ఆల్రెడీ ఉంది, సో అలాగే విజయవాడలో ఉంది. కాబట్టి మనకి 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఓకేనా? సో చాను ఎస్కే ఇన్ఫోటెక్ అనేది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అవ్వటం మూలంగా మనకి కార్పొరేట్ సంబంధించిన ట్రైనింగ్ రిక్వైర్మెంట్స్ వస్తాయి. అండ్ కార్పొరేట్ ట్రైనింగ్ సంబంధించినవి కానివ్వండి, లేకపోతే సో కార్పొరేట్ ట్రైనింగ్ సంబంధించినవి కానివ్వండి, సో లేకపోతే కంపెనీస్ నుంచి డైరెక్ట్గా మాకు రిక్వైర్మెంట్స్ పలానా ఎస్ఏపి కన్సల్టెంట్స్ కావాలి అని చెప్పి ఇలా రిక్వైర్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో డైరెక్ట్గా మనకి వాళ్ళతో డైరెక్ట్గా మనం కాంటాక్ట్ అవుతూ ఉంటాయి, మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో కాబట్టి ప్రతిదీ కూడా ట్రైనింగ్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి సో అందరితో మనం కాంటాక్ట్ అవుతాం. అలాగే ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా మనం సపోర్ట్ లాంటివి లేదా గైడెన్స్ లాంటివి ఇలాంటివి చేస్తూ ఉంటాం. కాబట్టి మనకి మార్కెట్లో బ్రాండెడ్ వాల్యూ ఉంది, కాబట్టి ఇవన్నీ కూడా వస్తున్నాయి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ మనకి సో మన దగ్గర యాప్ ఉంది, చాను ఎస్కే ఇన్ఫోటెక్ యాప్. ఇప్పటి వరకు ఎస్ఏపిలో ఏ ట్రైనరు డిజైన్ చేయలేదు, మనం డిజైన్ చేసాం చాను ఎస్కే ఇన్ఫోటెక్ యాప్ అని. అందులో ఫ్రీ మెటీరియల్స్ అండ్ ఫ్రీ డెమో క్లాసెస్ మనం అక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే ఫ్రీ కౌన్సిలింగ్స్ కూడా అక్కడ ఇవ్వటం జరిగింది. యాప్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని అందులోకి వెళ్ళి పైన 3 బటన్స్ ఉంటాయి. ఆ 3 బటన్స్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మెటీరియల్స్ కావాలంటే మెటీరియల్స్, వీడియోస్ కావాలంటే వీడియోస్, ఫ్రీ మెటీరియల్స్, ఫ్రీ వీడియోస్, రియల్ టైం మెటీరియల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, అలాగే మన ట్రైనింగ్ ఏదైతే ఉందో కంప్లీట్గా జాబ్ బేస్డ్ ట్రైనింగ్. అండ్ జాబ్ బేస్డ్ ట్రైనింగ్ అంటే ఒక జాబ్కి ఎలాంటి స్కిల్ అవసరము అనేది మన ట్రైనింగ్లో డిస్కషన్ అనేది చేయబోతున్నాం. కాబట్టి అండ్ ఇదే క్లాసెస్ నేను లాస్ట్ 8 ఇయర్స్ నుంచి చెప్తా వస్తున్నాను. అండ్ మార్కెట్లో తెలుగులో మనమే నెంబర్ 1 ప్లేస్లో ఆక్యుపై చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పటి వరకు నేను యూట్యూబ్ ద్వారా కానివ్వండి, అలాగే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా కానివ్వండి, లేదా ఆఫ్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా కానివ్వండి, వర్చువల్ ప్లాట్ఫామ్స్ ద్వారా కానివ్వండి, దగ్గర ఒక 10 లక్షలు పైగా స్టూడెంట్స్కి ఎస్ఏపి అంటే ఏంటి అనేది తెలియజేశాం. ఒకసారి నా ప్రీవియస్ మీరు చూసుకున్నట్లయితే ఆఫ్లైన్లో మనకి దగ్గర ఒక టైంలో ఏంటంటే ఎస్ఏపిలో మనకి దగ్గర బ్యాచ్కి వచ్చేటప్పటికి 150 మంది ఉండేవాళ్ళు. ఓకే, సో ప్రజెంట్ ఏంటంటే ఐటీ అనేది కొంచెం మెల్లగా ఏదో మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ మూలంగా అలా ఉంది. కానీ అసలు మామూలుగా అయితే మీకు సీట్లు దొరకటమే చాలా కష్టం అనమాట. ఒక టైంలో అయితే 2021, 2022 ఆ టైంలో అయితే. సో ప్రజెంట్ ఏంటంటే మార్కెట్ మనకి కొంచెం ఈ ఏఐ టెక్నాలజీ అని, యుద్ధాలని, ఈ జాబ్స్ కొంచెం ఇన్వెస్టర్స్ మనీ ఒక ప్రాజెక్ట్లో మనీ పెట్టడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఫ్లక్చుయేషన్స్ మూలంగా. సో దాని మూలంగా మనకి ఎస్ఏపి కానీ ఐటీ కానివ్వండి కొలాప్స్ అయింది, మీకు తెలిసే ఉంటుందిగా. సో ఐటీ అనేది మార్కెట్లో కొలాప్స్ అయింది. సో అందుకే ఏంటంటే అప్పుడు ఉన్నన్ని వేకెన్సీస్ ఇప్పుడు మార్కెట్లో తక్కువ ఉన్నాయి. ఓకే, నాట్ ఓన్లీ ఎస్ఏపి, ఎన్ని జాబ్లో కూడా మార్కెట్ అనేది కొలాప్స్ అయ్యింది. ఒకటి కాదు, ఆల్ జాబ్స్ అట్లాగే ఉన్నాయి, ఆల్ బిజినెస్లు కూడా అట్లాగే ఉన్నాయి. ఒక టైంలో ఉన్న బిజినెస్ ఇప్పుడు మార్కెట్లో ఏదైనా ఒక బిర్యానీ షాప్ పెట్టుకుందామన్నా అప్పుడు ఉన్నంత మార్కెట్లో 2020, 2021 ఆ టైంలో ఉన్నంత ట్రెండింగ్ కూడా ఇప్పుడు మార్కెట్లో కనబడతలేదు. ఓకేనా? అందరు బిజినెస్లు అట్లాగే ఉన్నాయి. అండ్ అందరి సో అన్నీ కూడా ఇలాగే ఉండటంతో ఏంటంటే ఇప్పుడు మా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, కొత్త స్టార్టప్స్లు రావడానికి
సో ఈ యుద్ధాల మూలంగా షేర్ మార్కెట్స్ పడిపోవటము, ఇలా రీజన్స్ మూలంగా మార్కెట్ ఇంత కొలాప్స్ అయ్యింది తప్పిస్తే అసలు ఎస్ఏపి అంటే ఇలాంటి పొజిషన్కి అయితే రాదండి. ఓకేనా, ఎస్ఏపిని యూజ్ చేసే కంపెనీ 4 లక్షల పైగా ఉన్నాయి. కాకపోతే ఎస్ఏపిలో ఇంకా జాబ్స్ ఉన్నాయి. ఓకేనా, అంతకుముందు 15 జాబ్స్ ఉంటే ఇప్పుడు 5 జాబ్స్ ఉన్నాయి. అంతకుముందు చదువుకున్న వాళ్ళు 10 మంది అయితే అందులో 5 మందికి వచ్చేసాయి జాబ్స్. ఇప్పుడు 10 మంది అయితే ఒక ముగ్గురికో నలుగురికో ఒక టైంని బట్టి, ఒకరికి 3 నెలలు, ఒకరికి 6 నెలలు, ఒక 7 నెలలు, ఒకటి చదివేదాన్ని బట్టి వస్తున్నాయి. అంతకుముందు యావరేజ్గా చదివిన ఎస్ఏపిలో జాబ్స్ చేసేవాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. మన 2021 నుంచి ఇప్పటి వరకు ఎస్ఏపిలో మన దగ్గర నేర్చుకున్న వాళ్ళే ఎక్కువ. ఓకేనా, బ్యాచ్కి 150 మంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. 2022-23లో ప్రజెంట్ అయితే మీరు 20 మెంబర్స్ ఉన్నారు. బట్ బ్యాచ్కి వచ్చేటప్పుడు 150 మందిని ఉన్న సందర్భాలు కూడా ఉంది. అండ్ సో మనకి క్రాష్ అయిపోయేది సర్వర్స్ ఇవన్నీ కూడా దెబ్బకి. సో ప్రజెంట్ అయితే లేదు. కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ మీరు ఆఫ్లైన్లో ఉన్న వీడియోస్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట. ఒక్క నిమిషం మీకు పంపిస్తానులేండి. సో మీరు తెలుసుకోవాల్సిన పని అయితే ఇది. ఓకే, సో మీకు ఓవరాల్గా ప్రాసెస్ ఒక ఐడియా వచ్చింది. ఉన్న ఫ్యాక్టే చెప్తాం, లేని విషయాలు ఏమీ చెప్పు, ఉన్నదే చెప్తున్నాం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడు అన్ని విషయాలు తెలుసుకొని జాయిన్ అవ్వాలి. నా లింక్డ్ఇన్ మీకు ఇస్తున్నాను, చాను ఎస్కే అని చెప్పి. లింక్డ్ఇన్లో వెళ్తే నా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. చాను ఎస్కే అని చెప్పి లింక్డ్ఇన్ ఉంటుంది అండి అది. ఓకే, చాను ఎస్కే సర్టిఫైడ్ ప్రాజెక్ట్ మేనేజర్. ఓకే, సో కాబట్టి డైరెక్ట్గా ఎస్ఏపి సర్టిఫైడ్ మనం. ఓకే, సో మనం ట్రైనింగ్ చెప్పడానికి కానివ్వండి, అలాగే మనం ఒక కంపెనీకి ఎస్ఏపి సపోర్ట్ చేయడం కానివ్వండి, మన ఎలిజిబిలిటీ ఉంది మనకి. ఓకేనా, సర్టిఫైడ్ కన్సల్టెంట్స్గా అన్నీ ఉంటాయి, ఎలిజిబిలిటీస్ ఉంటాయి కాబట్టి తెలుసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇది డెమో క్లాస్ వీడియో. అందరికీ ఎస్ఏపి గురించి తెలియాలి అన్న ఉద్దేశంతో ఒక ఎడ్యుకేషనల్ వీడియో ఇది. ఓకేనా, అండ్ ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి, మార్కెట్లో ఎస్ఏపి జాబ్స్ ఉన్నాయా లేదా, స్కోప్ ఎలా ఉంది, ఫంక్షనల్ మాడ్యూల్స్ ఏమున్నాయి, టెక్నికల్ మాడ్యూల్స్ ఏమున్నాయి, అండ్ మనకి సర్టిఫికేషన్ కావాలంటే ఏం చేయాలి. ఓకే, ఇలాంటి విషయాలన్నీ కూడా, సో చాలామందికి ఉండే కామన్ డౌట్స్, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ డెమో క్లాస్ అయిపోయింది. ఓకేనా, అండ్ కోర్సులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు సో ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్లో మనకి S/4HANA గురించి మాట్లాడతాను. ఓకేనా, అండ్ ఇంకా ఎవరైతే మరి ఈ నెంబర్ పెడుతున్నారో నాకు వాట్సాప్ చేయండి, ఎవరైతే లింక్ కావాలో. గ్రూప్ లింక్ ఎవరైతే కావాలో ఈ నెంబర్ 9014799188కి వాట్సాప్ చేయండి. ఓకేనా, అండ్ చాను ఎస్కే ఇన్ఫోటెక్ యాప్ని ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకున్న పేమెంట్ నెంబర్ ఇచ్చామో ఈ పేమెంట్ నెంబర్కి పేమెంట్ చేసి అండ్ నెక్స్ట్ క్లాస్లో ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ మీ దగ్గరే ఉంచండి. నెక్స్ట్ క్లాస్లో ఏం చేయాలో చెప్తాను, పేమెంట్ స్క్రీన్ షాట్ని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్, సీ యూ నెక్స్ట్ క్లాస్.